రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సజీవుడవయున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిపోయిన ఉదయము నుంచి కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు మా అందరికీ రక్షణ దయచేసినందుకు స్తోత్రాలు నాయన. మా అందరికీ కాపుదల దయచేసినందుకు వందనాలు ప్రభువా. అవునయ్యా, ఈ రోజున మా ప్రయాణాలన్నిటినీ దీవించారు, కాపాడారు, భద్రపరిచారు నాయన. ఏ అపాయము కూడా మాకు జరగకుండా మీ రక్షణ దయచేశారు. మా ప్రతి పనిని దీవించారు, మాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చారు. ఎంతోమంది సమయాన్ని చూడలేక గతించిపోయినప్పటికీ మా అందరినీ కూడా మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు నాయన. మరొకసారి కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే ఈ ధన్యత మాకు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనము, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయము మరీ తేటగా ఆయనకు కనబడును గదా అని తండ్రి ఈ రాత్రిన మాకు తెలియజేస్తున్నారు. అవును తండ్రి, మా హృదయ ఆలోచనలు అన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడవు. మా కష్టము తెలుసు, మా బాధ తెలుసు, మా యొక్క హృదయ ఆలోచనలన్నీ కూడా మీకు తెలుసు నాయన. మీకు చెడుగా ఆలోచించే హృదయం ఉంటే ఆ హృదయాన్ని మా నుంచి తొలగించండి. మీకు అనుకూలంగా ఉండే హృదయము ద్వారా మమ్మల్ని నింపండి తండ్రి. అదేవిధంగా బిడ్డల యొక్క హృదయంలో బాధలు, కష్టాలు, కన్నీరు అన్నీ కూడా చూస్తున్న దేవుడవు తండ్రి. ఆ కన్నీటి నుంచి విడుదలను దయచేయమని కూడా ఈ రాత్రిన బ్రతిమాలుకుంటున్నాం. అయా, చూస్తున్న దేవుడవు, నమ్మదగిన దేవుడవు, యథార్థవంతుడవు, గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడవు గనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రిన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని, మీ కృపలతో, మీ మేలులతో వాళ్ళని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు వ్యాధి బాధల చేత, మానసిక సమస్యల చేత, బలహీనతల చేత, భయంకరమైన అనారోగ్యముల చేత, జబ్బుల చేత కృంగిపోతున్నారు, భయపడుతున్నారు, బలహీనులైపోయారు. అయా, మీరు ఒక్కసారి వారిని ముట్టండి తండ్రి. సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి నాయన. అయా, ప్రతి విషయంలో తండ్రి వారికి తోడై ఉండండి. అయా, మీ కృపలో వారిని భద్రపరుచుకోండి తండ్రి. యేసునామంలో ప్రతి దురాత్మ శక్తిని కూడా లయపరచండి నాయన. అదేవిధంగా బిడ్డలు చేస్తున్నటువంటి పనులను ఆశీర్వదించండి. వారు ఆర్థికంగా కృంగిపోయారేమో నాయన, అప్పుల్లో ఉన్నారేమో తండ్రి, మోసపోయారేమో ప్రభువా, కృప దయచేయండి. వారిని ఆర్థికంగా బలపరచండి తండ్రి. అయా, కుటుంబపరమైన విభేదాలు, గొడవలు, ఆస్తి తగాదాలు, ఎన్నో విషయాల గూర్చి ఈ రాత్రిన వారు సతమతమవుతుండగా అయ్యా, వారి హృదయంలో నెమ్మదిని నింపండి. అయ్యా, కుటుంబాన్ని కట్టండి ప్రభువా. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కొట్టివేయమని అడుగుతున్నాం. అయా, ప్రతి ఒక్కరు కూడా క్షమించే హృదయం కలిగి ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలకు తోడై ఉండండి, జ్ఞానము దయచేయండి, మారు మనసు దయచేయండి. చిన్న బిడ్డలకు మీ రక్షణ దయచేయండి. వృద్ధులందరికీ మీ కావలి దయచేయండి ప్రభువా. అదేవిధంగా నైట్ డ్యూటీల్లో బిడ్డలు ఉన్నారు, నైట్ ప్రయాణిస్తున్నారు, వారందరినీ కూడా మీ రక్షణలో, మీ కాపుదల్లో భద్రపరచండి నాయన. అయా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండగా మంచి జాబులు బిడ్డలకు దయచేయండి. గర్భఫలం కోసం ప్రార్థిస్తూ ఉండగా అయా, మీరిచ్చే ఆ బహుమానమును బిడ్డలకు త్వరగా దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా గృహాల కోసము, లోన్స్ కోసము, పెన్షన్స్, రిటైర్మెంట్స్ నిమిత్తము కూడా ప్రార్థిస్తున్నారు. కృప చూపించండి. ఆ కార్యాలను మీ చిత్తంలో సఫలపరచండి నాయన. ఆయా దేశాల్లో కూడా బిడ్డలు జీవిస్తూ నివసిస్తూ ఉండగా వారి పనులను, వారి ఉద్యోగాలను, వారి చదువులను దీవించండి నాయన. వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో కృప దయచేయండి. అవన్నీ కూడా తండ్రి వారు ఆయా క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయం దయచేయండి.
అదేవిధంగా నాయన కోర్టు కేసుల్లో ఎంతోమంది బిడ్డలు చిక్కుబడి ప్రార్థిస్తున్నారు, విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా దుర్వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉండగా వారిలో ఉన్నటువంటి ప్రతి చెడు స్వభావము, చెడు ఆలోచన, చెడు తలంపులు, చెడు అలవాట్లు అన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రిన మా భారతదేశాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. దేశాన్ని, దేశంలో ఉన్నటువంటి ప్రజలను, ముఖ్యంగా దేశానికి రక్షణగా ఉన్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను బహుగా దీవించమని, ఆశీర్వదించమని, వారికి మీరు తోడై ఉండి కావలి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మేమందరము కూడా సేద తీరబోతుండగా మా గృహాల చుట్టూ మీకు అగ్ని కంచి దయచేయండి. నిద్రలేమి, పీడకల సమస్యల వలన ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయా కృపా సహాయము దయచేయమని, అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు మాకు హాని కలిగించే ఎటువంటి పరిస్థితులు మమ్మల్ని ముట్టకుండా మీ యొక్క అగ్ని కంచె దయచేయమని, మా అందరికీ కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను అనుగ్రహించమని, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవ సంఖ్యల్లో మా అందరినీ నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.